కంచె గచ్చిబౌలి భూముల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాస్తవాలు దాచి నిబంధనలు ఉల్లంఘించి రేవంత్ ప్రభుత్వం రుణాలు సేకరించారని సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి అడ్డదారులో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని సెబీకి విజ్ఞప్తి చేశారు. కంచె గచ్చిబౌలి భూముల తాకట్టులో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ మేరకు గురువారం పూర్తి ఆధారాలతో సహా సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీ ద్వారా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తీసుకునే క్రమంలో చేసిన ఆర్థిక అవకతవకల గురించి లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ అయిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించిందని తెలిపారు. ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని హరీష్ రావు తన లేఖలో ప్రస్తావించారు. ఈ వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించిందని, ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. టీజీఐఏసీ వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువే అని, అయినా 1,000 కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకలకు పాల్పడమే అని ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని, సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని ఫిర్యాదు చేశారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు 169.83 కోట్లు బ్రోకరేజీ చెల్లించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఆన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ రెగ్యులరైజేషన్ 2003 ప్రకారం భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరమన్నారు. సెబీ ఇష్యూ అండ్ లిస్టింగ్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ రెగ్యులరైజేషన్ 2001 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు లేఖలో తెలిపారు. అలాగే సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులరైజేషన్ 2015 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఏసీ వెల్లడించలేదన్నారు. సెబీ మర్చెంట్ బ్యాంకర్స్ రెగ్యులరైజేషన్ 1992 ప్రకారం మధ్యవర్తులు నిజాలను వెల్లడించలేదని, సెబీ యాక్ట్ 1992 సెక్షన్ 11(2)(i) ప్రకారం సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు జరిపారని తెలిపారు. సెబీ ఎల్ఓడిఆర్ రెగ్యులరైజేషన్ 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారం పెట్టుబడిదారులకు పూర్తి, స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరని, కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టిందని అన్నారు. అదేవిధంగా కంపెనీల చట్టం 2013 సెక్షన్ 13, 14 ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధి విధానాలు పాటించలేదన్నారు. సెబీ చట్టం సెక్షన్ 15A, 15HA ప్రకారం ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం ఉల్లంఘన కిందకు వస్తుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయట పెట్టాలని సెబీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో పర్యావరణ విధ్వంసంపై జాతీయ మానవ హక్కుల సంఘం దూకుడు పెంచింది. ఇష్టారీతిన పచ్చని అడవిని బుల్డోజర్లతో చెరబట్టిన రాష్ట్ర ప్రభుత్వంపై, ఆ దారుణాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులను అక్రమంగా జైలుకు పంపిన పోలీసులపై కేసు నమోదు చేసింది. న్యాయవాది ఇమ్మని రామారావు హెచ్సియులో జంతుజాలాన్ని కాపాడాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు మార్చి 2న ఫిర్యాదు చేశారు.